ఇటీవల కాలంలో రాజకీయ సన్యాసం తీసుకున్నటువంటి వేణుంబాకం విజయసాయిరెడ్డికి ఆయన అల్లుడికి చెందినటువంటి కంపెనీకి ఇప్పుడు కాకినాడ కేంద్రంగా భారీగా ఎదురుదెబ్బ తగిలాయి అనేటువంటి వార్తలు వస్తున్న నేపథ్యంలో ఇంతకీ విజయసాయిరెడ్డి అల్లుడు కంపెనీకి తగిలినటువంటి ఆ ఎదురుదెబ్బ ఏంటనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గావడ్లమణి గారు. వారితో మాట్లాడదాం. దుర్గారు నమస్తే అండి. నమస్తే. ఇటీవల కాలంలో రాజకీయ సన్యాసం తీసుకున్నటువంటి వేణుంబాకం విజయసాయిరెడ్డి అల్లుడు కంపెనీకి ఇప్పుడు కాకినాడ కేంద్రంగా భారీగా ఎదురుదెబ్బ తగిలింది అనేటువంటి వార్తలు వస్తూ ఉన్నాయి. ఇంతకీ ఆ ఎదురుదెబ్బ ఏంటి అంటే ఏం చెప్తారు? ఇప్పుడు సింగపూర్ కంపెనీతో వాళ్ళు చేసుకున్న ఒక ఒప్పందం, దాన్ని రద్దు చేసుకున్నారు. యాక్చువల్గా వాళ్ళు చేసుకోలేదు, వీళ్ళే చేసుకోవాల్సి వచ్చింది. ఎవరు? వీళ్ళ అల్లుడు అరబిందో ఫార్మసీ ఉంది కదా, అరబిందో తరఫున శరత్ చంద్రారెడ్డి చేసుకోవాల్సి వచ్చింది. ఎందుకు చేసుకోవాల్సి వచ్చింది? అదే వాళ్ళు ఆ విషయాన్ని వెల్లడించలేదు, కానీ మనం విషయం అసలు మనకు తెలుసు కాబట్టి మనం మాట్లాడచ్చు. మామూలుగా మీరు చెప్పినట్టుగా ఒక కంపెనీతో ఒప్పందాలు రద్దు అయితే ఎందుకు అయ్యాయి ఏంటి అనేది చాలా వివరంగా చెప్పాలి. అవును, కానీ చెప్పలేదు. ఎప్పుడైతే విజయసాయి అసలు ఈ అరబిందో అనేది ఒకప్పుడు చాలా సాదాసీదా కంపెనీ, మీకు తెలుసు. రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడైతే ముఖ్యమంత్రి అయ్యారో రాజశేఖర రెడ్డి గారి హయాంలో దీని విస్తరణ ప్రారంభమైంది. ఆ క్విడ్ ప్రోకో ద్వారా అప్పట్లో జగన్మోహన్ రెడ్డికి కొన్ని వేల కోట్లు రావడం, అందులో వీళ్ళ హస్తం ఉండడం, ఈ కంపెనీ కూడా అందులో ఇన్వాల్వ్ అవ్వడం, ఇవన్నీ అందరికీ తెలిసిన విషయాలే. ఆ తర్వాత అరబిందో అనేది చాలా విస్తరించింది బాగా. వాళ్ళు ఆ తర్వాత ఏం చేశారు, వాళ్ళు నిర్మాణ రంగంలో కూడా వచ్చారు. ఒక ఫార్మసీయే కాకుండా డబ్బులు ఎప్పుడైతే వచ్చాయో వాళ్ళ వ్యాపారాలు విస్తరింపజేసుకున్నారు. ఇందులో మొత్తం కీ పాత్ర పోషించింది మాత్రం మీరు వేణుంబాక విజయసాయిరెడ్డి గారు. ఓకే, మెయిన్ ఎందుకంటే వాళ్ళ అల్లుడే కదా, మీకు ఆయన ఆడిటరు, మొత్తం అసలు బ్రెయిన్ అంతా కూడా ఆయనదే కాబట్టి అన్నింటికి, అంటే జగన్మోహన్ రెడ్డి ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి, ఆర్థికంగా ఉన్నత స్థితికి వెళ్ళడానికి మొత్తం స్కెచ్ వేసింది ఆయన కాబట్టి ఆయనకి చాలా ఉండేది. మీకు తెలిసి A2 ఆయన అన్ని విషయాల్లో కూడా, అంటే కేసులు తర్వాత వచ్చాయి. ముందు ఆర్థిక విషయాల్లో ఆయన A2, తర్వాత ఆర్థిక నేరాల్లో మిగతా నేరాల్లో కూడా ఆయన A2 అయ్యారు. సో ఎప్పుడైతే మీకు తెలిసి కాకినాడ సెజ్ కావచ్చు, కాకినాడ సీ పోర్ట్ కావచ్చు, వీటిని ఫస్ట్ రాజశేఖర్ రెడ్డి, ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావడం, ముఖ్యమంత్రి అయ్యాక వీటిని కేవీ రావు గారితో బలవంతంగా వాళ్ళు వీళ్ళ పేరున రాయించుకోవడం, అందుకు వైవి సుబ్బారెడ్డి కొడుకు విక్రాంత్ రెడ్డి చాలా సహాయం చేసి దగ్గరుండి వీళ్ళ పేరున వాటిని రిజిస్టర్ చేయించడం. అంటే కేవీ రావుని వీళ్ళు బెదిరించి 420 కోట్లు ఎంతో ఇచ్చినట్టున్నారు. యాక్చువల్గా ఇది 2500 కోట్లు ఎంతో దాని విలువ. దాన్ని వాళ్ళు ఎంత అనుకున్నారో అంతే ఇచ్చి, ఆయన కూడా భయపడిపోయి ఇంకా తప్పనిసరి పరిస్థితుల్లో వీళ్ళకి రాసి ఇచ్చేయడం జరిగింది. ఇవన్నీ జరిగాక ఏమైంది, ఇప్పుడు మీకు తెలుసు మొన్న కూటమి ప్రభుత్వం ఎప్పుడైతే వచ్చిందో ఆయన ఈ విషయాలన్నీ కూడా ప్రభుత్వానికి నివేదించారు కేవీ రావు గారు. నివేదించాక ఇది ఓ పక్క జరుగుతూ ఉంటే ఎప్పుడైతే ఈ కేసు విషయాలు బయటకు వచ్చాయో ఈ అరబిందో తరఫున విజయసాయిరెడ్డి రంగంలోకి దిగి మొత్తం సెటిల్మెంట్ చేసేసాడు. అంటే అరబిందో వాళ్ళు డబ్బులన్నీ కట్టేసి వాళ్ళు మొత్తం కాకినాడ సెజ్ కావచ్చు, కాకినాడ సీ పోర్ట్ కావచ్చు, ఆల్మోస్ట్ రావు గారికి అప్పగించేశారు. అంటే లోపాయకారి ఒప్పందాలు చేసుకున్నారు. ఇది అఫీషియల్గా జరగలేదు. ఎందుకంటే ప్రభుత్వం ఒక పక్క దీని మీద ఎంక్వైరీ వేసినప్పుడు కేవీ రావు గారు యాక్చువల్గా వాళ్ళతో చెప్పాలి. చెప్పకుండా వీళ్ళ మీద కేసులు మాఫీ చేయించుకోవటం కోసం, ఇది ఫర్దర్గా వాళ్ళకి ఇబ్బంది పెట్టకూడదని అరబిందో వాళ్ళు మొత్తం సెటిల్మెంట్ చేసేసుకున్నారు. అది విజయసాయిరెడ్డి వల్ల. ఎందుకంటే విజయసాయిరెడ్డి ఇప్పటికే పీకలోతుల్లో ఉన్నాడు కాబట్టి ఆయన కేసుల్లో. ఈ ఆల్రెడీ శరత్ చంద్రారెడ్డి మీకు తెలుసు లిక్కర్ స్కామ్లో ఆయన అరెస్ట్ అయ్యాడు ఢిల్లీలో. సో ఇవన్నీ జరిగాయి కాబట్టి ఈ రకంగా వాళ్ళు సెటిల్మెంట్ చేసుకోవటంలో మొత్తం డబ్బులన్నీ కూడా లేకుండా పోయాయి. అంతే కదా. ఇప్పుడు వాళ్ళు బ్యాంక్రప్ట్ అయ్యారు. బ్యాంక్రప్ట్ అయినప్పుడు ఇప్పుడు ఈ మిల్లేమాన్ కంపెనీ, ఈ మిల్లేమాన్ కంపెనీ అని సింగపూర్ కంపెనీ, అది ఫార్మాస్యూటికల్స్కి సంబంధించి, వాళ్ళు పిల్లల్లో వచ్చే ఈ కోరింత, దగ్గు, ధనుర్వాత ఇట్లా 5 రోగాలకు సంబంధించి వాళ్ళు ఒక వ్యాక్సిన్ తయారు చేస్తున్నట్టున్నారు. సో దానికి చాలా ఖర్చు అవుతుంది కదా, వీళ్ళు వాళ్ళతో అగ్రిమెంట్ చేసుకున్నారు. కానీ ఇవాళ ఆ అగ్రిమెంట్ని వీళ్ళు వెనక్కి తీసుకోవటం జరిగింది. వీళ్ళకి యాక్చువల్గా డబ్బులు ఇంకా బాగా ఎప్పుడు వచ్చాయంటే కట్టలు మీకు గుర్తుంటే వీళ్ళకి కోవిడ్ చాలా వీళ్ళకి మంచి చేసింది.
మనకు అప్పుడు తెలుసు మన డోలో 650 అది వాడని వాళ్ళు లేరు. దానివల్ల డోలో 650 అనేది ఎవరికి మంచి చేసింది అంటే శరత్ చంద్రారెడ్డికి, అరబిందో ఫార్మసీ వాళ్ళకి నోట్ల కట్టలు ఇలా వచ్చి పడ్డాయి వాళ్ళకి. కాబట్టి ఇప్పుడు ఈ రకంగా వాళ్ళు క్యాన్సిల్ చేసుకోవాల్సి వచ్చింది. సో ఈ విషయాన్ని బయట చెప్పలేరు కదా. మేము అక్కడ కాకినాడ సీపోర్టు, కాకినాడ సజ్జను ఆక్రమించుకున్నాము, దానికోసం అని మేము మళ్ళీ దాన్ని వెనక్కి ఇవ్వాల్సి వచ్చింది, ఇవన్నీ మాట్లాడలేరు కదా. అంటే నిజాలు చెప్పలేరు కాబట్టి మింగలేక కక్కలేక తేలుకుట్టిన దొంగల్లాగా కూర్చుని ఉన్నారు ఇప్పుడు విజయసాయిరెడ్డి అల్లుడును. సో మొత్తానికి ఇంత కథ నడిచిందండి. ఇవాళ అరబిందో ఫార్మసీ అనేది కొంచెం డోల్డ్రమ్స్లో ఉంది వాళ్ళ పరిస్థితి. ఎందుకంటే ఆర్థికంగా నష్టం అంటే మామూలు విషయం కాదు కదా. అందుకని మనిషికి అత్యాశ పనికిరాదని మనం ప్రతిసారి చెప్తున్నాం, అవునా కదా. ఒక చిన్న కథ చెప్తాను ఇక్కడ మీకు. ఆశ వల్ల ఏమవుతుంది, ఆశ లేకపోతే ఎలా ఉంటాడు ఒక మనిషి అనే దానికి. ఒక చేపలు పట్టే అతను పొద్దున్నే ఒక చెట్టు కింద పడుకుని ఉంటాడు, మొహం మీద గుడ్డ కప్పుకొని. ఒక ధనవంతుడు అలా వెళ్తూ ఉంటాడు, ఏంటి వీడు పని పాటు లేకుండా పడుకున్నాడు, వై హీజ్ నాట్ వర్కింగ్ అని వెళ్ళి వాడిని లేపుతాడు. ఏంటి నువ్వు ఎందుకు పడుకున్నావు ఈ టైంలో అంటాడు. పొద్దునే నాకు పెద్ద చేప దొరికిందండి, నాది పని అయిపోయింది, నేను చేపలు పట్టడం అయిపోయింది, సాయంకాలం కానీ నేను అమ్మడానికి లేదు, నేను పడుకున్నాను అంటాడు. అదేంటది, నువ్వు లేచి మళ్ళా వెళ్ళు పనికి, మళ్ళా ట్రై చెయ్యి, ఇంకా చేపలు పడతాయి అంటాడు. దానివల్ల ఏంటి నాకు ప్రయోజనం అంటాడు. అంటే నువ్వు ఇంకా కొంచెం ఎక్కువ పట్టావు అనుకో ఇంకా ఎక్కువ డబ్బులు వస్తాయి అంటాడు. ఆ ఎక్కువ డబ్బులు ఏం చేయాలి అంటాడు. అంటే ఇంకా ఎక్కువ వలలు కొనుక్కుని, ఎక్కువ చేపలు పట్టుకుని, ఎక్కువ పడవలు కొనుక్కుని నువ్వు ధనవంతుడు అయిపోతావు అంటాడు. సరే ఆ డబ్బంతా ఏం చేసుకోవాలంటాడు. అంటే పెద్ద ఇల్లు కట్టుకున్నావు, ఏసీ రూమ్లో పడుకోవచ్చు అంటాడు. అప్పుడు వీడికి సడన్ కోపం వస్తుంది చేపలు పట్టే అతనికి. నీకే బొర్రలేదా, నేను హ్యాపీగా పడుకొని నిద్రపోతుంటే ఇప్పుడు నేను అదే కదా చేస్తున్నాను. అంటే నేను సంపాదించిన తర్వాత పడుకునేదే ఇప్పుడు నేను ఆనందంగా పడుకున్నాను, నన్ను నిద్ర లేపి నువ్వు ఈ పనికి మాలను చెప్తావా అని తిడతాడు. అంటే ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది అర్థమైంది కదా మీకు. ఆ జాలర్కున్నంత జ్ఞానం కూడా వీళ్ళెవరికి లేదని మీకు చెప్తున్నాను నేను. మనిషికి సంతృప్తితోటి పట్టే నిద్ర ఇంకా దేనితోటి దానికి సమం ఉండదు, సాటి రాదు. ఆ ఆకలి మీద తిన్న 4 ముద్దలు ఇచ్చినంత ఆనందం ఇంకేది ఉండదు. అంటే అది మన ఒంటికి పడుతుంది. కాబట్టి మనిషి ఎండమావుల వెంట పరిగెట్టి ఆఖరికి ఏమవుతున్నారు, ఈ వైసీపీ వాళ్ళందరూ కూడా ఈరోజు జైళ్ళ చుట్టూ తిరుగుతున్నారు, బెయిల్ కోసం పరిగెడుతున్నారు. కాబట్టి ఇవాళ అరబిందో వాళ్ళకు కూడా అర్థమైంది అదే. అందుకని వాళ్ళు కొంచెం జాగ్రత్త పడ్డారు. ఇంకా మీదట ఒళ్ళు దగ్గర పెట్టుకుంటే అందరూ కూడా జ్ఞానోదయం వస్తే వైసీపీ వాళ్ళందరికీ జగన్మోహన్ రెడ్డి చుట్టూ తిరగకుండా ఇంకా బెయిల్ కోసం తిరుగుతూ వాళ్ళ శేష జీవితాన్ని ప్రశాంతంగా గడపాలని మనం కోరుకుంటాం. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్.